హలో బయ్యర్స్. చందానగర్‌కి అతి దగ్గరలో అమీన్‌పూర్‌లో ఒక బ్యూటిఫుల్ 3 బీహెచ్‌కే ప్రాపర్టీ ఈరోజు మీ ముందుకొచ్చింది. స్టాండ్ అలోన్ అపార్ట్‌మెంట్. ఫ్లోర్‌కి జస్ట్ 2 ఫ్లాట్స్ విత్ 1600 ప్లస్ ఎస్ఎఫ్‌టి ఈచ్ ఫ్లాట్. ఈ టోటల్ ప్రాజెక్ట్ మీకు 534 స్క్వేర్ యార్డ్స్ తోటి బిల్డ్ చేయడం జరిగింది. పవర్ బ్యాకప్ ఫెసిలిటీ ఉంది. అండ్ మంచి ఎమ్యూనిటీస్ అంటే నార్మల్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న హై ఎండ్ ఎమ్యూనిటీస్ తోటి కంపీట్ చేస్తూ వీళ్ళు బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా చాలా ప్రాపర్‌గా ప్రొవైడ్ చేశారు. పార్కింగ్ స్పేస్ అయితే మాత్రం చాలా బావుంటుంది. హ్యాపీగా ఒక కారు, 2 బైకులు అండ్ చుట్టూతా మీరు సెట్ బ్యాక్స్‌ను ఈ ఓపెన్ స్పేస్ చూసినట్టయితే మాత్రం ఏ గేటెడ్ కమ్యూనిటీకి ఇది తగ్గేటట్టుగా అయితే లేదు. స్పేషియస్ లిఫ్ట్ అండి. ఆరాంగా 6 పీపుల్ దీంట్లో పడతారు. ఇప్పుడు మనము ఫ్లాట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాము. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. 1650 ఎస్ఎఫ్‌టి తోటి బిల్డ్ చేసి నా ఫ్లాట్ ఇది. మీకు రూమ్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగింది. రెడ్ బ్రిక్ యూజ్ చేశారు. ఎలక్ట్రిసిటీ పాయింట్స్ కావచ్చు, కమోడ్స్‌కి మనం టాప్స్ ఇలాంటివన్నీ కూడా చాలా స్టాండర్డ్ క్వాలిటీ తోటి ఇవ్వడం జరిగింది. మీరక్కడ డోర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది మెయిన్ డోర్ అది ఎంత ప్రాపర్‌గా, ఎంత స్టాండర్డ్‌గా ఉంది అన్నది. ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. దీంట్లో మీకు ఒక చిన్న పూజా స్పేస్ ఇచ్చారు. ఇదే ఓపెన్ కిచెన్‌కి ర్యాక్స్ ఏవైతే ఇచ్చారో డైరెక్ట్‌గా ఫ్రేమ్ వర్క్ తోటి మీరు వుడ్ వర్క్ చేసుకుంటే కాస్ట్ కూడా చాలా సేవ్ అవుతుంది. అండ్ స్పేషియస్‌గా ర్యాక్స్ ఏవైతే ఉన్నాయో మన మిక్సర్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా అక్కడ హ్యాపీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది డైనింగ్ ఏరియా దానికి ఉన్నవి 3 బెడ్‌రూమ్స్. ఈ ఫ్లాట్‌లో 3 అటాచ్డ్ వాష్‌రూమ్స్ ఇచ్చారు. జనరల్‌గా మనం స్టాండ్ అలోన్స్ గాని ఎక్కడ చూసినా సరే ఒక కామన్ వాష్‌రూమ్ ఉంటుంది. అది లేకుండా అటాచ్డ్ ఇచ్చారు. ఇది యుటిలిటీ స్పేస్ అండి. ఈ యుటిలిటీ స్పేస్‌లో మీరు వాషింగ్ మెషిన్, డిష్ వాషర్‌ని ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. స్పేషియస్‌గా ఉంటుంది. డ్రైయింగ్ యూనిట్ కూడా అక్కడే పెట్టుకోవచ్చు. హాల్ గూడా హ్యాపీగా మనము చూసుకున్నట్టయితే మాత్రం 3+2+1+1 సోఫా గూడా ఈజీగా ఫిట్ చేస్తాము. కిచెన్ ఓపెన్ కిచెన్ అవుతుంది. ఇందాక చూసిన గోడ దగ్గర గూడా మీరు కావాలి అనుకుంటే ఒక చిన్న చైర్ సెటప్ పెట్టుకొని కపుల్స్ కెన్ హావ్ దేర్ మీల్ దేర్. ఇప్పుడు మనము బెడ్‌రూమ్స్ కవర్ చేస్తున్నాము. ప్రతి బెడ్‌రూమ్‌లో కూడా మనకి ఫర్దర్‌గా ఇంటీరియర్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ర్యాక్స్ అనేవిచ్చారు. అంటే మనం దీనికి బాక్స్ టైప్ ఇంటీరియర్స్ కాకుండా ఫ్రేమ్ టైప్ ఇంటీరియర్స్ చేయించుకుంటే మనకి దీనికి సరిపోతుంది. ప్రతి బెడ్‌రూమ్‌లో కూడా మనకి ఇలాంటి ర్యాక్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మాత్రం విండో దగ్గర ఏదైతే షెల్ఫ్ ఉందో దట్ కెన్ బి యుటిలైజ్డ్ యాస్ అవర్ వర్క్ స్పేస్ అని కూడా మనం చూడొచ్చు. వాష్‌రూమ్స్ కూడా చూడండి స్పేషియస్‌గా ఉన్నాయి. వెంటిలేటెడ్ అండ్ ఇచ్చిన ఫిట్టింగ్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా ఇచ్చారు. హార్డ్‌వేర్ మొత్తం గూడా స్టాండర్డ్ హార్డ్‌వేర్ ఇచ్చారు. సో, మెయింటెనెన్స్ అనేవి మనకి చాలా తక్కువగా ఇదవుతుంది. ఈ ఫ్లాట్‌కి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. టోటల్ 1650 ఎస్ఎఫ్‌టి మనకి 85 లాక్స్ వరకు ఖర్చవుతుంది. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అమెనిటీస్ ఇంకేమి లేవు దీంట్లో. సో, ఈ ఫ్లాట్‌ని మీరు డైరెక్ట్‌గా మీకు స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాల్ చేసి ఓనర్ నంబర్ అని చెప్పేసి ఇస్తున్నాను. దానికి కాల్ చేసి మీరు సైట్‌కి వెళ్లి చూసుకొని ఇమ్మీడియేట్ రిజిస్ట్రేషన్ అండ్ రెడీ ఫర్ ద ఇంటీరియర్స్. ఇక్కడ మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాస్తు గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. 100% వాస్తు కంప్లెయింట్. అన్ని విధాలుగా మనకి ఫ్లాట్‌లోకి వెంటిలేషన్ ఎయిర్ అనేది వస్తుంది. సో, కమ్ ఫర్ ద సైట్ విజిట్. థాంక్ యూ సో మచ్. బై బై.